హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు వీడియో వచ్చేసి చెల్లి పెళ్లి కదండి, పెళ్లి బట్టలు తీసుకోవడానికి పాలకొల్లు అయితే వెళ్తున్నాము. ఆడవాళ్ళతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు. మరి ఈ వీడియో అయితే తీసి చాలా రోజులు అవుతుందండి. చెల్లి పెళ్లి కూడా అయిపోయింది, చాలా బాగా జరిగిందండి పెళ్లి. ఆ వీడియోస్ అన్ని ఒకటో వస్తానే ఉంటాయి. నాకు అస్సలు ఖాళీ ఉండలేదండి వీడియోస్ పెట్టడానికి, వాయిస్ ఇవ్వడానికి అస్సలు ఖాళీ ఉండలేదు. ఇంక పనితోనే సరిపోతుంది. పెళ్ళంటే మామూలు కదండి, చాలా అసలు ఖాళీ లేకుండా ఉంటుంది. నిద్ర కూడా ఉండట్లేదు, అలా ఉంది మా పరిస్థితి. ఇంకా ఇప్పుడైతే నేను తోటలోకి వచ్చి వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మా ఇంటి పక్కన తోటలు ఉన్నాయి కదండి, ఇంకా అక్కడైతే కూర్చున్నా అనమాట వాయిస్ ఇవ్వడానికి. ఇంకా అక్కడ ఇంటికాడైతే డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా అనేసి నేను ఇంకా తోటలకి అయితే వచ్చేసానండి వాయిస్ ఇవ్వడానికి. ఇంకా వస్తాయండి పెళ్లి వీడియోస్. ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే చేసుకుందండి, హల్దీ ఫంక్షన్ వీడియోస్. ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా తీసుకున్నారు. ఇంకా అది కూడా వస్తానే ఉంటాయి, ఒకటి పెడతా ఉంటాను. అన్నీ కూడా నన్ను అయితే మర్చిపోకండి, పెడతా ఉంటానండి వీడియోస్. మాతో పాటు ఇంకో ఇద్దరిని అయితే తీసుకెళ్తున్నాము. సెలక్షన్ అయితే బాగా చేస్తారు కదా, ఇంట్లో వాళ్ళే కాకుండా బయట వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదండి. అందుకని ఇంకా వాళ్ళ బట్ట అయితే తీసుకున్నాము. ఇంకా ఇద్దరు అత్తయ్యని అయితే తీసుకెళ్తున్నాము. నేను వీడియో తీస్తుంటే చెల్లి అయితే ఆయ చెప్తుందండి. ఇంకా ఆటోలో కూర్చుని బయలుదేరిపోయాము. ఈ అత్తయ్య అయితే నా పెళ్లి బట్టలు కూడా ఈ అత్తయ్య అయితే వచ్చిందండి. ఇంకా అందరు సెలక్షన్ తీసుకోవాలి కదండి, మనం ఇంట్లో కాకుండా ఇంకా కొంతమందిని అయితే తీసుకెళ్తే మంచిగా అయితే చూస్తారు. ఇంకా పాలకొల్లు అయితే వచ్చేసామండి. గోపురం అంటారు కదా, పాలకొల్లు గోపురం అంటే చాలా ఫేమస్, ఎవరికైనా తెలుస్తుంది. ఆ గోపురం గారి నుంచి లోనికైతే వెళ్ళాలండి. మనకి హోల్సేల్ కొట్లు చాలా ఉంటాయి. ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇంకా ఆటో దిగి అయితే ఇంకా నడుస్తూ ఉంటున్నాము. ఇంకా గోపురం కూడా వెళ్ళామండి గుళ్ళోకి, చాలా బాగుంది. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఐప్ అని చూపిస్తుంది, ఐప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. ఈ రెండు చేయడం వల్ల ఏంటంటే నా వీడియో మీకు ఎలా తెలిసిందో ఇంకో కొంతమందికి అలా తెలుస్తుందండి. ప్లీజ్ లైక్ చేసి ఐప్ చేసి కామెంట్ చేయండి. పాలకొల్లు ఫేమస్ గోపురమేనండి. గోపురం అంటారు కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా గుళ్ళోకి అయితే వెళ్దామని ఇంకా అందరం కూడా బయలుదేరాము. ఇంకా మా ఆయన గారుని ఇంకా నాన్నగారు చాలా లేట్గా వస్తున్నారు. ఇంకా వాళ్ళ కోసం చూడాలి కదండి, అదేదో నుంచునే బదులు గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది కదా అనేసి గుళ్ళోకి అయితే వచ్చేసాము అందరం కలిసి. ఇంకా దర్శనం అయితే చేసేసుకుని ఇంక ఫోటో కూడా దిగేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము. లేట్ అయిపోద్ది. బట్టల షాపింగ్ అంటే మామూలు కాదు. అసలే పెళ్లి బట్టలు అంటే ఇంక అసలు ఒకటి తర్వాత ఒకటి ఎలా ఉందో, పొట్టి చీరలు ఇది కాకపోతే ఇంకోటి క్లాత్ ఎలా ఉందనేది, పొట్టు ఫూర్ పొట్ట ఇది కంచి పొట్ట అనేది చూసుకోవాలి కదండి. చాలా అంటే చాలా టైం పట్టింది. ఇంకా రోజు భోజనమే చేయలేదండి. మేము వచ్చేస్తే ఒకవేళ హోటల్లో తిందాం అనుకున్నాం కానీ పొద్దున్న వెళ్తే 6ంటికి వచ్చామండి. ఇంకా భోజనం ఎలా చేస్తాము. దర్శనం చేసుకుని ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా నాన్నని ఇంకా మా ఆయన గారు అయితే వచ్చేసారు బండి మీద. ఇంకా ఆ ఎదురు వెళ్తుంది కదండి శాంతత్తయ్య, వాళ్ళ అమ్మాయికి ఈ షాప్లోనే తీసుకున్నారంటే వీరభద్ర అండి, చాలా ఫేమస్. మాకు ఛానల్లో కూడా వేస్తారండి, ఆర్సీఎన్ టీసీఎన్లో వేస్తారు. వీరభద్ర షాపు చాలా ఫేమస్ అండి, చాలా బాగున్నాయి కూడా. మీకైనా పాలకొల్లు దగ్గరలో ఉంటే కొంచెం చెప్పండి ఏ షాప్లో మంచి అనేది. మేమైతే పాలకొల్లు సైడ్ తక్కువ అండి, ఎక్కువగా ఏమి తీసుకోము. ఆ అత్తయ్య అయితే వాళ్ళ అమ్మాయికి ఇక్కడికే వచ్చిందంటే చాలా బాగుంటాయి అని చెప్పిందని ఇంకా ఈ షాప్లోకి అయితే వచ్చాము. ముందైతే చీరల షాపింగ్, పట్టు చీర అయితే చూస్తున్నారన్నమాట. ఏ రేట్లో అంటే ఇంకా 15,000 ఇంకా అలా చూపించమన్నామండి. ఇంకా చీరలు అయితే కొంచెం ఆ రేటుకి అయితే తీస్తున్నారు. ఫస్ట్ అయితే పసుమొచ్చి చీర అయితే తీసారండి. ఇంకా మాకైతే కాటన్లో తీస్తారు. నాకైతే ఆ చీరతోనే పెళ్ళి అయ్యింది. నాకు పొట్టి చీర అయితే కట్టలేదండి, నాకు అదో బాధ. కానీ మార్చుతారంటే ఒక ఊరికి ఒక ఆనవాయితీ ఉంటుంది. మొత్తం పసుపు చీరతోనే నా మ్యారేజ్ అంతా జరిగింది. కాంటెస్ట్ కావాలంటే కాంటెస్ట్ ఉంటుంది. ఇది సెల్ఫ్ అమ్మ ఇప్పుడు అయితే ట్రెండ్. ఇది ఎల్లో కలర్ వచ్చి మళ్ళీ ఇందులో నచ్చేది పక్కన పెట్టుకోండి. మీరు అడిగే కాంబినేషన్ అయితే సారీ కలర్ తల్లి పళ్ళు వైట్ పింక్ వాటర్ షేడ్స్ అమ్ముతారు.
చీరలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం కూడా చాలా మట్టికి చూస్తున్నాము. ఒకవేళ నచ్చినవి అయితే కొంచెం పక్కన పెడుతున్నాము. కట్టమన్నా కూడా కడతానన్నారు, అవి కూడా కట్టించామండి. దాంట్లో ఒకటి అయితే సెలెక్ట్ చేశాను. మీరు పెళ్లి వీడియోలు అయితే చూస్తారు ఇంకేం సెలెక్ట్ చేసామనేసి. ఇంకా ఫస్ట్ అయితే 2 చీరలు అయితే చూసామన్నమాట. ఇంకా చూస్తున్నారండి. ఇంకా ఏమన్నా మంచిగా ఉంటే ఆడవాళ్ళకి ఏం చెప్పండి, ఇది కాకపోతే ఇంకోటి మంచిగా ఇంకా తీస్తూనే ఉన్నారు. ఇంకా తీయండి చూస్తాము అని చెప్తున్నాము. ఈ చీర అయితే కట్టి చూస్తానన్నారు, ఒకసారి చూపిస్తారంట. మనకి ఒక ఐడియా వస్తుంది కదండి కట్టుకుంటే ఎలా ఉంటుందా అనేసి. చాలా నీట్గా కట్టారు, నిజంగా చాలా బాగుంది. ఇంకా మా చెల్లి అయితే తీసుకున్నామో లేదో తెలియదు కానీ భలే కట్టేసుకుందండి చీరలు అయితే, పట్టు చీరలు. వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇవి చాలా ఈజీగా కట్టేశారు. పట్టు చీరలో 2 అయితే కట్టారు. ఏ చీర తీసుకున్నారని నేనైతే చెప్పను, పెళ్లి వీడియోలో మీరే చూస్తారన్నమాట. మీకు ఏది చీర నచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి. చాలా ఈజీగా కట్టేశారండి. పట్టు చీర కట్టుకోవాలంటే ఎన్ని తిప్పలు పడతానో నేను. చాలా ఈజీగా కట్టేశారు వాళ్ళైతేని. నిజంగా చాలా బాగున్నాయండి. వీరభద్రలోకి వెళ్ళండి ఒకవేళ పాలకొల్లు దగ్గరలో ఉంటే. నాకైతే చాలా నచ్చినాయండి. రేట్ అంటే కొంచెం తగ్గించారంట, ఫిక్స్డ్ రేట్ కొంచెం. అంతేగాని ఎక్కువగా తగ్గింపు బేరాలు ఆడడం అలాంటివి ఏమీ లేదు ఈ షాప్లోని. కానీ క్లాత్ అనేది చాలా బాగుంది. కంచిపట్టు చీర ఈజీగా కట్టేశారు. బ్లౌజ్ కూడా అదిగోనండి అలా అయితే పెట్టేశారన్నమాట. ఇంకా మిర్రర్లో అయితే చూసుకుంటుంది. ఇంకా ఆ చీర తీసేసి ఈ పట్టు చీర కూడా ఒకసారి అయితే కట్టి చూపిస్తానన్నారు. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అని చెప్పారన్నమాట. అది నచ్చిందా, మీకు ఇది నచ్చిందా అనేది కామెంట్ చేయండి. నేను వీడియో అయితే పెడతాను కదా పెళ్లి వీడియోలో, అప్పుడైతే మీరు చూద్దరు. ఇంకోండి చాలా బాగా కట్టేశారు. ఇంకా లుక్ అయితే అదిరిపోయింది. మా చెల్లి ఏ చీర కట్టినా కూడా ఇదైతే చాలా బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది అంటుంది. ఫోటోలు అయితే తీస్తున్నాను. అబ్బబ్బలే ఉందబ్బా అంటుంది. ఇందాక చీర కూడా అలాగే ఉంది. ఏది తీసుకోవాలో నాకేం అర్థం అవ్వట్లేదు అని చూస్తుందన్నమాట. బాగుంది తీసేయండి అని చెప్తే ఇది తీసేసారన్నమాట. ఇంకా చూస్తున్నాము ఇంకా మంచిగా ఉన్నది. అదైతే పట్టు చీర ప్రధానం చీర కదండి, సెకండ్ చీర చూద్దామని చూస్తున్నామన్నమాట. చెల్లి అనేది 2 పట్టు చీరలు కాకుండా ఒక వర్క్ చీరలో తీసుకుంటే మనకి ఎప్పుడన్నా కట్టుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఒకటైతే పట్టులో తీద్దాము, ఒకటి వర్క్లో తీద్దాం అనుకున్నాము. చెల్లె అన్నదండి ఇంక వర్క్లో తీసుకుంటాను, గమ్ముని ఫంక్షన్కి అట్లకి వెళ్ళినా కొంచెం బాగుంటుంది, పట్టు చీరలు అయితే అస్సలు కట్టలేము కదా అన్నది. ఇంకా చూస్తున్నామండి. ఇంకా వాళ్ళందరూ కూడా పట్టు చీర తీసుకోవాలి ఇంకా అనేసి ఇంకా పట్టు చీరలు తీస్తూనే ఉన్నారు. ఇంకా ఆడవాళ్ళతో మామూలు కాదు. కానివ్వండి అని మా నాన్నగారు, ఇంకా మా ఆయనగారు ఏమో బాబోయ్ మీతో చాలా తలపడి వచ్చేస్తుంది, ఎన్ని చీరలు తిప్పిస్తారు, ఎన్ని చీరలు ఉప్పిస్తారు అంటున్నారన్నమాట. ఇవి అయితే వర్క్లో చూస్తున్నామండి. ఇంకొక సెకండ్ చీరకి మాకైతే అంత ఏమి ఎక్కువగా అనిపించట్లేదు, మాల్ సింపుల్గా ఉంది కానీ హెవీ వర్క్ అనేది లేదు. ఇంకా చెల్లికి నేను ఒకటి చీర కొంటానన్నానండి, అక్క ఒకటి కొంటానన్నది. ఇంకా అవి చూద్దాము అనేది ఇక్కడికి వచ్చేసాము. ఒక చీర అయితే కన్ఫర్మ్ చేసేసాము పట్టు చీరలోని, సెకండ్ చీర అయితే చూసుకోలేదు. ఇంకా అక్క నేను చెల్లికి అయితే చీర పెడదాం అనుకుని ఇంకా చూద్దాము అని చూస్తామన్నమాట. వెయ్యండి ఫ్యాన్సీలో అనేసి. నేనైతే రెప్లికా చీర తీసుకుందాం అనుకున్నానండి చెల్లికి కూడా నాకు కూడా. కానీ అది కొంచెం సంక్రాంతికి అయితే బాగా ఫేమస్ అయిపోయినాయి, చాలా మంది కట్టేశారు. ఇప్పుడు ఆ పీసులు మా దగ్గర ఈ కొత్త మోడల్ ఒకసారి చూడండి చాలా బాగుంటాయి అని చెప్పేసి చూపిస్తున్నారు. కానీ చీరలు బాగున్నాయి కానీ నాకు ఎందుకో కానీ ఇలా అనిపించింది. ఇంకో అన్నీ నచ్చేస్తున్నాయి, అన్నీ తీసేస్తున్నారు. కానీ ఇంకో చీర అయితే చూసాము, కట్టి చూస్తున్నారు అన్నమాట. అంత లుక్ ఏమీ అనిపించలేదు ఇంకా నేను పెట్టడానికండి. ఇంకా చూస్తున్నారు అన్నమాట, ఇలా వస్తుంది వరకు ఫ్యాన్సీ టైప్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. మా చెల్లి ఇంకా అక్కోళ్ళ అబ్బాయి అయితే ఇంకా అసలు మొత్తం షాప్ అంతా తిరిగేస్తున్నారు. దుక్కుని కూర్చోండి అన్న అస్సలు ఊరుకోవట్లేదు. ఇంకా తర్వాతే నేను ఈ చీర చూసానండి చెల్లికి పెడదామంటేని, కొంచెం బాగుంది, చూద్దాము ఇంకా చూద్దాం. ఆడవాళ్ళకి ఆశ ఉంటుంది కదండి, చీరల మీద ఆశ ఉంటానే ఉంటుంది. ఒక చీర పోతే ఇంకో చీర అయినా నచ్చుతుంది కదా అని ఇంకా చీరల మీద చీరలు తీపిస్తుందన్నమాట. మా చెల్లి అయితే అది బాగుంది, ఇది బాగుంది, అన్నీ బాగున్నాయి అంటుంది, కట్టుకునేదల్లా బాగుంది అంటుంది. బాగుంది నాకు ఈ కలర్ లేదని అంటుందన్నమాట. ఇంకా వాళ్ళైతే కట్టేసి ఇది కూడా చూడండి, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అని చెప్తున్నారు. ఇంకా సెలెక్షన్ అయితే చేసామన్నమాట. ఈ పట్టు చీరలో 3 పట్టు చీరలో ఒకటి అయితే తీసుకున్నాము. ఇంకా చూసాము. పట్టు చీర అయితే దీంట్లో తీసుకున్నాం కానీ కన్మ చీరలు అయితే మాకు అంత నచ్చలేదు అనిపించిందండి, ఎక్కువ రేట్ అనిపించింది. ఇంకా మా వదిన ఉందండి పాలకోట సైడే, ఇంకో షాప్లో తీసుకెళ్తాను, ఇంకా ఆ చీర అయితే తీసేసుకోండి అన్నది. ఇంకో షాప్లోకి అయితే తీసుకుందండి ఓమేగా. మా అక్క పెళ్లి బట్టలు ఇక్కడే తీసారంట,
మా అక్క వాళ్ళ అత్తోళ్ళు ఇక్కడికే వచ్చారంట. పెళ్ళి అవి కవర్లు ఉంటాయి కదండి, ఆ కవర్ల మీద అయితే ఒమేగా అని ఉందంట. ఇంకా ఆ షాప్కి అయితే వచ్చామన్నమాట పైకి. పెళ్ళి అనేది ఒక షాప్లో అవ్వేది కాదు కానండి, ఎన్ని షాపులు తిరగాలో ఇన్ని షాపులు తిరిగాము ఆ రోజు. ఇంకా భోజనం కూడా చేయలేదు, ఇంకా అస్సలు ఖాళీ లేదండి. ఇంకా చీరలు చూస్తుంటే ఆకలేం వేస్తుంది చెప్పండి. ఈ షాప్లోకి అయితే వచ్చాము, ఇంకా కూర్చోమన్నారు. ఇంకా పట్టు చీరలు అయితే చూపించమన్నాము. సెకండ్ చీర కోసము చూపిస్తున్నారు కదా. ఇంకా మా ఆయన గారు అయితే చూస్తున్నారు, ఏంటో బాబా ఎప్పుడు అవుతుందో అన్నట్టు. ఇంకా అందరం అయితే కూర్చున్నాము. ఇంకా నాన్న అయితే మా అమ్మాయిని అయితే పెట్టుకుని బయట అయితే ఉన్నారండి. పసుమ చీర అయితే ఆ షాప్లో అయితే తీసుకోలేదు, మళ్ళీ అయితే తీస్తున్నామన్నమాట. కాటన్ చీరేనండి మాకు. ఇంకా పట్టు చీరలు అయితే ఒక్కొక్కటి వేస్తున్నారు. నీకు ఏది నచ్చిందో అనేది కామెంట్ చేయండి. పాలకొల్లు అయితే చాలా బాగున్నాయండి బట్టలు అయితేని. ఇలా कोई ఫ్యాన్సీ కలర్స్ కాదు, ఫ్యాన్సీ కలర్స్ అన్నమాట. వేరే డార్క్ కలర్స్ కాదు, డార్క్ కలర్స్ చూపిస్తారా? ఇలా కాదు అంతే. అతను ఏమన్నాడంటే, మీకు అన్ని టైప్లో చూపించేస్తాను, కలర్స్ కూడా ఉన్నాయి, మీకు ఏది నచ్చితే అది పక్కన పెట్టుకోండి, తర్వాత మనం చూసుకుందామని చెప్పాడు. ఇంకా అన్నీ కూడా వేసేస్తున్నాడు, అన్ని రకాలు వేసేస్తున్నాడు. ఇంకేది నచ్చుతో చెప్పండి, ఎంత బాగా ఉంటేని. ఈ చీర కూడా చాలా బాగుంది, ఒకసారి చూద్దామంటే మా చెల్లికైతే నచ్చలేదు. ఇంకా పెళ్లి కూతురు కట్టుకోవాల్సింది అమ్మాయి కాబట్టి అమ్మాయికి నచ్చిందే తీసుకోవాలి. అందరినీ నేను వీడియో తీస్తున్నాను కానీ నన్ను ఎవరో తీయట్లేదు, అసలు నేను వీడియోలో కనిపిస్తానా లేదా అని మా ఆయన గారికి అయితే ఫోన్ ఇచ్చేసి నన్ను ఒకసారి తీయండి అని చెప్పాను. ఇంకా మా అమ్మాయి ఇంకా అయ్యో బాబోయ్ పడుకుంటుంది, అటు తిరుగుతుంది. అక్కోళ్ళ అబ్బాయి అయితే తెగ అల్లరి చేసేస్తున్నారు. మా ఆయన గారు అయితే శుభ్రంగా ఫోన్ ఇచ్చేసారు మా అమ్మాయికి. అసలు ఈ 2 సంవత్సరాల నుంచి నేనైతే అలవాటు చేయలేదండి. మామూలుగా మోటు పదులు ఏయో చిట్టి చిలకమ్మ అవన్నీ పెట్టేస్తున్నారు, అసలు అలవాటు చేయకండి అని చెప్తున్నమాట. అలవాటు చేయలేదులేండి, మామూలుగా ఇచ్చారు ఏడ్చేస్తుంది అనేసి. ఇంకా చీరలు ఇంకా చూపిస్తున్నారండి. మాకు ఏది నచ్చితే ఇంకా అమ్మకి తల్లివాన్ చీర, కాలుగడిగి చీర, చెల్లికి పట్టు చీర అని ప్రధానం చీర, పసుపు కుంకుమ చీర 5 చీరలు. ఇంకా పెట్టుబడి చీరలు కూడా చూద్దాము, తీసేసుకున్నాము. జాకెట్ ముక్కలు, ఇంకా టవల్స్. ఇంకా మేము పెళ్ళి కట్టుకోవడానికి అక్క నేను ఒకే టైప్లో తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా చెల్లికి ఎడదాము, అక్క ఒకటి పెడుతుంది, నేను ఒకటి పెడతాము. ఇవన్నీ షాపింగ్లు ఎప్పుడు అవుతాయో అనుకున్నాం. ఇంకా చెల్లి షాపింగ్ అయిపోయింది అనుకోండి, ఇంకా మన పెద్ద పని ఏమి ఉండదు, మన షాపింగ్ అయితే ఈజీగా అయిపోతుంది. ఆడవాళ్ళు బట్టల దగ్గర కూర్చుంటే ఆకలి కూడా వేయదండి. మేమైతే భోజనం కూడా చేయలేదు, టిఫిన్ చేసేసి బయలుదేరమాట. ఈ చీరల షాపింగ్కి వచ్చి మాకు ఆకలి వేయడం కూడా మానేసిందండి. చూస్తుంటే ఇంక ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఇది బాగుంది అది బాగుంది, ఒకసారి పక్కన పెట్టండి మళ్ళీ చూద్దాం అంటున్నమాట. అన్నీ బాగున్నాయి కానీ ఇంకా మగ్గం వరకు వెనకాల వచ్చింది కదండి ఆ బ్లౌజ్, అవి అయితే వద్దు అన్నారు. మామూలుగా చూపిస్తాను చూడండి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పారు అన్నమాట. ఇంకా పట్టు చీర అయితే తీసేసుకున్నాం కదా, పసుపు కుంకుమ చీర అయితే చూడాలి. ఇంకా పట్టు చీరలు అయితే తీసుకోవట్లేదు, ఫ్యాన్సీలో తీసేసుకుంటాం అన్నమాట. ఇంకా అన్నీ చూస్తున్నాము, ఎన్ని చీరలు ఇప్పించాము ఆ షాప్లో కానీ ఈ షాప్లో కానీ. ఇంక మగ్గం వరకు అయితే వచ్చేసిందండి ఈ చీరకి అయితేనే. ఇంకా కుట్టించుకోవడమే బాగుంది, ఇంకా చేయించుకోక్కర్లేదు అని చెప్పాడు అన్నమాట. ఇలా కూడా వచ్చినాయి. నాదో చీర ఇలాగేనండి, పసుపు కుంకుమ చీర. నాకు ఈ టైప్లో అయితే తీసుకున్నారన్నమాట. ఇంకా మా ఆయన గారు చూడండి ఎలా చూపిస్తున్నారు. మా అక్క ఏమో ఆ పిల్లోడికి ఫోన్ ఇచ్చేసింది అక్క వాళ్ళ అబ్బాయికి. నేను వీడియో తీస్తుంటే ఆయన చెప్తుందంట ఫోన్. ఇంకా చిట్టి చిలకమ్మ ఎట్టిచ్చేస్తున్నాను, మరి అల్లరి చేసేస్తుందండి, చాలా అల్లరి చేసేస్తుంది. ఇంకా నా దగ్గర కూడా ఉండలేదు, నేనైతే వీడియో తీసుకుంటున్నాను శుభ్రంగా. ఇంక ఈ చీరలు కూడా వేశారు. తర్వాత మా అమ్మకండి రెండు చేసుకుంటానంటే వేసుకో, మిర్రర్ ఉంది చూసుకో. అది కూడా బాగుంది, మనం తీసేసుకోవచ్చు. అడగండి ఎంత ఉంటాయి అతయ్య.
పొట్టు చీర అయితే తీసేసుకున్నాము. పసుపు కుంకుమ చీర అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఇంకా పొట్టు చీరలో పొట్టు టైప్లో అయితే తీసుకోదంట. ఇంకా అందుకని ఫ్యాన్సీలు అయితే తీసుకుంటున్నాము. పక్కన ఒకరైతే పెళ్ళికి అయితే వచ్చారండి. పెళ్లి బట్టలకి పెళ్లి కూతురు కూడా వచ్చింది. ఆ గ్రీన్ కలర్ వేసుకుంది కదండి డ్రెస్, ఆ అమ్మాయి పెళ్లి కూతురు. ఇంకా ఆ పక్కన కూడా చూస్తున్నారు. నేను అవి కూడా చూపిస్తున్నాను. ఫ్యాన్సీలు అయితే చూపిస్తున్నాము. చెల్లి దగ్గర ఉన్న చీర కూడా చాలా బాగుందండి. ఇంకా అవి కూడా చూస్తున్నాం అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. మిర్రర్ అయితే ఎక్కువ వచ్చిందండి. వర్క్ అయితే చాలా బాగుంది. మేము కూడా ఆ టైప్లోనే ఎక్కువ ఈ చీరలోనే తీసుకున్నాం అన్నమాట. ఏం తీసుకున్నాను అనేది సస్పెన్స్. మేము పెళ్ళిలోనే చూపిస్తాను నేను ఏ చీర తీసుకున్నాను అనేసి. చెల్లి అయితే వేసి చూస్తుంది. చీరలు తీసుకుంటామో లేదో కానీ ఈ చెల్లి అయితే అన్ని చీరలు కట్టేసుకుంటుంది. భలే అనిపిస్తుంది. ఇంకా ఎన్ని చూస్తున్నామో పక్క వాళ్ళు కూడా చాలా చీరలు చూస్తున్నారండి. పట్టు చీరలు సెలెక్ట్ చేసుకుంటున్నారో లేదో కానీ ఇంకా అక్కడ కూడా చాలా చూపిస్తున్నారు. ఇంక ఇవి వచ్చేసి పెళ్లి కూతురు చేసే చీరలు అండి. అన్ని టైప్లో చూపిస్తున్నారు. మాకేం వర్క్ వద్దు ఇవ్వద్దు అని చెప్తున్నాం కానీ అతను అన్నాడు ప్రతి మోడల్ వేస్తానమ్మా, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అన్నాడు. మాకైతే కొంచెం ఇది బాగా నచ్చింది. బ్లౌజ్ కూడా బాగా వర్క్ వచ్చింది. పెళ్లి కూతురి చేసే చీర మావి అయితే పట్టుకురావాలండి. ఇంకా తీసేసుకోండి నేను ఇస్తానని చెప్పారు. ఇంకా అన్నీ కూడా చూసేసుకుంటున్నాం అన్నమాట. అన్ని చీరలు ఉన్నాయి. మోడల్ అయితే ఈ 2 మోడల్లో ఒక చీర అయితే తీసుకున్నాం అన్నమాట. 2 ఒకేలా ఉన్నాయి కానీ కొంచెం ఒకేలా ఉంది, కొంచెం వేరుగా ఉంది. అందుకే ఒకటైతే తీసుకున్నాం దాంట్లోని. ఇంకా వేస్తున్నారు. ఇవి వచ్చేసి అమ్మ చీరలు అండి. కాలు గడిగి చీర అని అలాగే తల్లివాని చీర, 2 చీరలు అయితే తీసుకోవాలి. ఒకటైతే ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాం అన్నమాట. అన్నీ చూపించేస్తున్నాడు. ఈ టైప్లో ఉంది, ఈ టైప్లో ఉంది అనేసి. ఈ మోడల్లో అయితే తీసుకున్నామండి. ఒకసారి అయితే కలర్ చూపించమన్నాము, తీసుకున్నామన్నమాట. తర్వాత అయితే కాలు గడిగి చీర. ఇవన్నీ ఇలా పెట్టేస్తున్నాడు. అన్నీ బాగున్నాయి, ఏం తీసుకోవాలి చెప్పండి. అన్నీ బాగుంటాయి. షాప్కి వెళ్ళాక రేట్లే కొంచెం బాధ అనిపిస్తుంది. చాలా ఎక్కువ రేట్లుగా ఉన్నాయి. కానీ హోల్సేల్ మీద అన్నిటి మీద చాలా తగ్గించారులేండి. అన్నిటి మీద అయితే అన్ని ఎక్కువ బట్టలు అయితే తీసుకున్నాం కాబట్టి అన్నిటి మీద కొంచెం అయితే తగ్గించాడు. ఈ చీర అయితే కొంచెం ఒప్పించన్నమాట. ఆ మోడల్ అయితే తీసుకుందామా. అప్పటికే చాలా టైం అయిపోయిందండి. ఇంకా చూస్తూనే ఉన్నాం. అంటే ఒక్క చీరని చూసేసి తీసుకోలేం కదండి. అన్ని చీరలు ఒకసారి చూసేసి ఏ చీర బాగుందనేది చూస్తున్నాము. ఇంక ఈ టైప్లో కూడా చూసాము. ఒక చీర అయితే అమ్మకైతే తీసేసుకున్నాము. తర్వాత ఇంకో చీర కూడా తీసుకున్నాము. ఇంకా పెట్టి అదే దీపారాధన కాడ అమ్మ అయితే కట్టుకోవాలి కదండి. కాటన్ చీర అయితే తీసుకుంటానన్నది. ఇంకా కాటన్ చీర అయితే తీసుకుంది. ఇవి వచ్చేసి పెట్టుబడి చీరలు అన్నమాట. చూస్తున్నాము. అంత క్వాలిటీ ఏమో అంత అనిపించలేదండి. ఇంకా పక్క నుంచి అయితే డ్రింకులు ఇస్తున్నారు. అందరం కూడా డ్రింకులు అయితే కూర్చుని తాగుతున్నాము. మా అమ్మాయి అయితే బాగా మంచిగా కూర్చుని పక్కన కూర్చుని తాగుతుంది. ఇంకా భోజనం అయితే ఏమీ చేయలేదండి. పొద్దున్న నుంచి కూడా టిఫిన్ చేసిన కాడ నుంచి ఏమీ తినలేదు. ఇంకా షాపులు తిరుగుతూనే ఉన్నాము. ఇంకా క్లాత్ అయితే మాకేం నచ్చలేదండి. ఎందుకు వచ్చింది బాబా చీర నోటితో వచ్చేస్తుంది అనేసి తీసుకోలేదు. ఇంకా మాకు జగ్గంపేటలో అయితే తీసుకున్నాం కదండి. ఈ అత్త వచ్చేసి వీడియో తీస్తుంటే చూస్తుంది. ఇంకా లింగి పంచులు అయితే తీసుకుంటున్నాము. లింగి పంచి టవలు నాన్నకి ఇంకా దీపారాధన చేసి కాడ అయితే కావాలి కదా అని చెప్పేసి తీసుకుంటున్నాం అన్నమాట. ఇంకా కొన్ని టవల్స్ ఇంట్లోకి ఉండాలి కదండి. టవల్స్ అన్నీ తీసుకుంటున్నాము. చూస్తున్నామండి. ఇంకా కనమాయి జాకెట్ ముక్కలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అన్నమాట. జాకెట్ ముక్క వచ్చేసి 70 రూపాయలు ఎంతో చెప్పారు. కొంచెం తగ్గించండి అంటే అసలు కుదరదు అన్నారు. ఇంకా జాకెట్ ముక్కలు కూడా మాకు అంత ఏం బాగా క్వాలిటీ అయితే నచ్చలేదండి. ఇంకా వద్దని చెప్పేసి ఇంకా జాకెట్ ముక్కలు కూడా తీసుకోలేదు. ఇంకా టవల్స్ ఇవన్నీ తీసుకున్నాంలేండి. ఇంకా బిల్లు అయితే వేస్తున్నారు అన్నమాట పక్క నుంచి బిల్లు. ఇంక ఈ అత్తయ్య వచ్చేసి జాకెట్ మీద ఎలా ఉందని చూస్తుంది. అస్సలు బాగాలేదండి, కానీ ఎక్కువ రేటు. ఇంకా అవన్నీ చూస్తున్నాము, బెడ్షీట్లు అవన్నీ కూడా. ఇంకా బట్టల షాపింగ్ అయితే అయిపోయిందండి. టైం వచ్చేసి 5:30, 4:30 ఎంత అవుతుందండి. ఇంకా మళ్ళీ కిందకైతే వచ్చేసాము దీనికి సంబంధించిన లంగాయలు ఇవన్నీ తీసుకోవడానికి. మ్యాచింగ్ లంగాయలు పాల్స్లు అవన్నీ తీసుకుంటున్నాము. కింద కాటన్ చీరలు అయితే ఉన్నాయి. నాన్నమ్మకి ఇంకా పెద్దమ్మకి అందరికి పెట్టడానికి కాటన్ చీరలు అయితే తీసుకుంటుందన్నమాట. ఇవన్నీ చూస్తున్నాము. ఇవి అయితే పైన లేవండి, కింద ఉన్నాయి. కింద అయితే తీసుకుంటున్నాము.
వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నాన్నకైతే దీపారాధన కాడ వేసుకోవడానికి ఈ టవల్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. ఓమేగానండి, న్యూకు ఓమేగా క్లాత్ రెడీమేడ్స్ గోపురం ఎదురుగుండానే ఉంటుందండి. చాలా బాగా ఇచ్చాడు మాకైతేని. ఇంకా దానికి లైనింగులు అయినా తీసుకోవాలి కదండి, బ్లౌజ్కి లైనింగులు, థ్రెడ్స్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవడానికి వేరే షాప్కి అయితే తీసుకెళ్ళింది ఇంక వదిన. ఈ షాప్ అయితే అస్సలు ఖాళీ లేదండి. ఎంతమంది ఉన్నారంటే ఈ బాబోయ్, ఈ షాప్లో అస్సలు ఖాళీ లేదు. ప్రతిదీ దొరుకుతుందన్నమాట. మనకి ఏమన్నా బ్లౌజ్ చెడిపోతే ఏదైనా చీర పట్టుకెళ్తే ఇచ్చేస్తారంట. అంత అన్నీ ఉన్నాయి. ఇంకా అక్క వచ్చేసి ఒక చీర మీద జాకెట్ అయితే పాడైపోయిందండి. అది అయితే చూపిస్తుంది, తీసుకుందామంటే అస్సలు ఖాళీ లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా తర్వాత తీసుకుందాం కదా అనేసి ఇంకా తీసుకోలేదు. ఇక్కడ నుంచి బయలుదేరేటప్పటికి చాలా టైం అయిపోయిందండి. 5:30 అలా అవుతుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇక్కడ నుంచి ఇంటికి 1:05 టైం పట్టింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్.